హాపింగ్ భయ్యా అంటే ఫుడ్ హాపింగ్ చేసాము బెంగళూరులో. చల్లగా ఉంది కదా అంటే ఏ ప్లేస్లో ఒక చోట కుదురుగా ఉండకుండా ఒక 4-5 ప్లేసులకి వెళ్ళి ప్రతి ఫుడ్ టేస్ట్ చేసేసి కోతుల్లాగా ఇటు అటు తిరగడమే ఈ పని చేసామన్నమాట. ఫస్ట్ ఇగో ఈ మోమోస్ తినడానికి వచ్చేసాము. ఏవో 2 రకాల మోమోస్, నాకు పేర్లు అయితే గుర్తులేవు. దాని తర్వాత ఇంకొక కెఫేకి, దీని అంబియన్స్ అయితే సూపర్గా ఉంది, అంతా బ్లూ అండ్ వైట్ థీమ్లో. ఇక్కడ ఒక 5-6 ఐటెంలు చెప్పుకున్నాము. జనరల్గా రెస్టారెంట్స్కి వెళ్తే మనం ఈ అంబియన్స్ మీద అంత దృష్టి పెట్టం, అవునా కాదా? కానీ కెఫేస్కి వెళ్తే మాత్రం మన కళ్ళన్నీ దీనిపైనే ఉంటాయి. ఎందుకంటే కెఫేస్లో మ్యాక్సిమం మనం ఎక్కడ చూసినా మంచి అంబియన్స్ ఉంటుంది, మంచి ఇంటీరియర్స్ ఉంటాయి, ఇలా దగ్గరగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. ఏవో మన నోటికి అందని పేర్లతో బొమ్మలు అన్నీ పెట్టేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇదేదో పాస్తా తీసుకున్నాం, తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, తర్వాత చీజ్ బాల్స్, మా వాడికి అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ పెట్టేసామన్నమాట. దాని తర్వాత ఇదిగో బాబాయ్ టిఫిన్స్ అంట. ఈ రామేశ్వరం బాగా ఓవర్ రేటెడ్ అంట, నాకు ఇక్కడికి వచ్చాక మా అక్క చెప్పింది. సో ఈ బాబాయ్ టిఫిన్స్ ట్రై చేద్దాం, సూపర్గా ఉంటాయి అంది. బాగానే ఉంది. ఇక్కడ ఒక 6-5 ఐటమ్స్ చెప్పుకున్నాము, కానీ మ్యాక్సిమం ఫుడ్ అయితే వదిలేసాము. దాని తర్వాత నైట్ 10:30 అయ్యింది. ఇంకా దారిలో కుల్ఫీ కనపడేసరికి ఇక్కడికి వచ్చి ఆగాము. నేను మా అక్క లోపలికి వచ్చేసాము. చూస్తే లోపల చూసారా, అదిరిపోయింది కదా ఇదంతా. ఇక్కడ వీడి దగ్గర కుల్ఫీలో అయితే దగ్గర దగ్గర 100 రకాలైన ఫ్లేవర్లు టైపులో ఉన్నాయి. ఆ పేర్లు కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మనం పేర్లు చూసి ఇది అదేమో అని అస్సలు అయితే గెస్ అయితే ఖచ్చితంగా చేయలేము. ఇంకా లోపల ఇలాగా చిన్న చిన్న లెటర్స్లా పెట్టేశారు. దీని తర్వాత ట్విస్ట్ ఏంటంటే నైట్ మ్యాచ్ చూడడానికి వచ్చాము. మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుతున్నారు అంటే అప్పటికే 11 అవుతుంది. బయట చలి వణికిస్తోంది. దిగాము, నాకు కొంచెం వణుకొస్తుందని చెప్పి నేను కొంచెంసేపు ఉండి మళ్ళీ కార్లోకి పరుగు